నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 100 రోజుల ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా శుక్రవారం బెల్లంపల్లి మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ మెడికల్ సంయుక్తంగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ సుచరిత మాట్లాడుతూ డిఎంహెచ్ఓ, డిప్యూటీ డిఎంహెచ్ఓ ఆదేశాల మేరకు మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరంలో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు, స్వయం సహాయక సంఘ మహిళలు బ్రెస్ట్ క్యాన్సర్, సాధారణ జబ్బులపై వైద్య పరీక్షలు, ఎన్జిఓ సంస్థ సహకారంతో కంటి పరీక్షలు నిర్వహించి మందులు అందజేసినట్లు పేర్కొన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నా పేరు డాక్టర్ సుచరిత. శంషీనగర్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్గా విధులు నిర్వహిస్తున్నాను. తెలంగాణ ప్రభుత్వం మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఈరోజు మున్సిపల్ సిబ్బందికి అలాగే పట్టణ ప్రజలకు ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నాము. మంచిర్యాల డిస్ట్రిక్ట్ డిఎంహెచ్ఓ డాక్టర్ హరీశ్వర్ సార్ గారు అండ్ డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ సుధాకర్ నాయక్ సార్ గారి ఆదేశానుసారం నేను అండ్ నా వైద్య సిబ్బంది అందరూ ఈరోజు ఇక్కడ వైద్య సేవలు అందిస్తున్నాము. ఇందులో భాగంగా మహిళలకు బ్రెస్ట్ క్యాన్సర్కి, సర్వైకల్ క్యాన్సర్కి స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది. అలాగే సస్పెక్టెడ్ ఉన్న కేసెస్ని హైయర్ సెంటర్కి రిఫర్ కూడా చేస్తున్నాం. అవసరమైన వాళ్ళకి రక్త పరీక్షలు కూడా చేయించి అలాగే మందులు కూడా ఇస్తున్నాం. ఎన్జిఓ వారి సహకారంతో మున్సిపల్ సిబ్బంది అందరికీ ఉచిత కంటి పరీక్షలు కూడా నిర్వహించడం జరుగుతుంది. బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలం గురుజేపల్లి గ్రామ పంచాయతీ నందు పంచాయతీ కార్యదర్శి మోహన్ చంద్ గారి ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్యక్రమాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. సైడ్ కాలువ నుండి మురుగు తీసి గ్రామానికి దూరంగా పడివేయటం, బ్లీచింగ్ సున్నం చల్లటం, దోమల నివారణకు ఫాగింగ్ చేయటం వంటి కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఈ పారిశుద్ధ్య పనులను మండల పరిషత్ అభివృద్ధి అధికారి జ్యోతిర్మయి సందర్శించి పంచాయతీ కార్యదర్శిని మరియు సర్పంచ్ ని అభినందించారు. డైలీ చెత్త వస్తుందా? డాక్టర్ వస్తుందా? చెత్త డాక్టర్ డైలీ వస్తుందా? ఆదివారం తప్ప డైలీ వచ్చింది. కూటమి పాలనలో మన రాష్ట్రం అభివృద్ధి పదంలో పయనిస్తుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు. శుక్రవారం ఆలమూరు మండలం చెముడులంకలో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వైసీపీ హయాంలో పరదాల పాలన నడిచేదని, కూటమి అధికారంలోకి వచ్చాక ప్రజాపాలన నడుస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలకు ప్రభుత్వం నుంచి అందుతున్న సంక్షేమం, అభివృద్ధి ఫలాల గురించి వివరించారు. బాబు
అలాగే ఆటో డ్రైవర్లకు కూడా రేపు ఆగస్టు 15 డబ్బులు వేస్తారు. అదేవిధంగా ఉచిత మహిళలకి ఫస్ట్ టైం కూడా ఆగస్టు 15 ఇస్తారు. ఇలా అన్ని కార్యక్రమాలు కూడా జరుగుతాయి. ఒక పక్క అభివృద్ధి, మరో పక్క సంక్షేమం. ఏదైతే మేము అందరం చెప్పామో అన్ని మీకు జరుగుతున్నాయని చెప్పండి. ఇదేనండి మన జూలై నెలలో 7,000 ఇచ్చాడు పట్టుకుంటాను. 7,000 పట్టుకుంటానండి. అంటే 3 నెలలకే గవర్నమెంట్ వచ్చిన జరిగిన నెలకే, అంతకుముందు 2 నెలలు గవర్నమెంట్ రాకముందు 2 నెలలకి, 3 నెలలకి పెంచింది 3,000, 4,000 రూపాయలు చెప్పమాట. ఆయన అన్నదప్పటి నుంచి 3,000 ఎక్కడా లేని పెన్షన్ మన రాష్ట్రంలో ఇస్తున్నారు. 4,000 రూపాయల పెన్షన్ ఎక్కడా లేదు దేశంలో. మన రాష్ట్రంలోనే 4,000 ఇస్తున్నారు. అంతే కూడా 500, 2,000 దాటలేదు అక్కడ. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువ్వాడి నర్సింగ్రావు జన్మదిన సందర్భంగా కోరుట్ల లారీ అండ్ వ్యాన్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు మహమ్మద్ అన్వర్, ముఖ్య సలహాదారులు కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఆనం అనిల్ చేతుల మీదుగా కేక్ కట్ చేసి ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జువ్వాడి నర్సింగ్రావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కోరుట్ల పట్టణంలో జువ్వాడి నర్సింగ్రావు ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎన్నో సేవలు అందిస్తున్నారన్నారు. తూముకుంట మున్సిపాలిటీ పరిధిలోని ఎక్స్ లన్సియా కళాశాల ఆధ్వర్యంలో ఉప్పర్పల్లిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో వనవృక్షంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తూముకుంట మున్సిపల్ కమిషనర్ ఎంఎన్ఆర్ జ్యోతి, షామీర్పేట ఎస్హెచ్ఓ శ్రీనాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎక్స్ లన్సియా కళాశాల ప్రిన్సిపల్ మాట్లాడుతూ చెట్లను ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకుని చెట్లను పెంచాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో వేల్పూర్ మండల కేంద్రంలో దొడ్డి కొమరయ్య వర్ధంతిని కుర్మా సంఘం సభ్యులు శుక్రవారం నిర్వహించారు. ఈ మేరకు ఆయన త్యాగాలను స్మరించుకుంటూ కొమరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారు మాట్లాడుతూ దొడ్డి కొమరయ్య కురుమా కులంలో జన్మించిన చిన్నతనం నుంచే పోరాట పటిమను ధైర్యాన్ని ప్రదర్శించారని తెలిపారు. ఊపాల అనరు బడుగు బలహీన వర్గాలు పేద ప్రజల గుండెల్లో స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా చిరస్థాయిగా నిలిచి ఉంటారని కొత్తపేట శాసనసభ్యులు బండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు. రంగా 78వ తన జయంతి సందర్భంగా మడికి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన వంగవీటి మోహన్ రంగా విగ్రహాన్ని శుక్రవారం ఆయన కొత్తపేట జనసేన ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్తో కలిసి ఆవిష్కరించారు. నాయకత్వం వర్ధిల్లాలి. జై వంగవీటి మోహన్ రంగా. మన కొత్తపల్లి దుర్గారావు గారి నాయకత్వం. మన కొత్తపల్లి దుర్గారావు వంగవీటి మోహన్ రంగా. జోహార్ వంగవీటి. ఆ పేరు యొక్క గొప్పదనం, దాన్ని ఇంకా మనం ప్రజల్లో ముందుకు తీసుకెళ్లాలని ఈనాడు కూడా స్మరించుకుంటూ యువతరం ఆయన యొక్క బెజవాడ పెంపులుగా తాడిత పీడిత ప్రజల యొక్క ఆశా జ్యోతిగా కొలుస్తూ ఉన్నారంటే రంగా గారి యొక్క శక్తి ఎంత గొప్పదో మీరందరూ కూడా తెలుసుకోవాలని తెలియజేస్తా ఉన్నాను. ఆయన విజయవాడ మరి మా చిన్నతనాల్లో రంగా గారి పేరు చెప్తే మేము కూడా యువకులుగా 18 సంవత్సరాల వయసు 20 సంవత్సరాల వయసులో వారిని చూడటానికి విజయవాడ వెళ్ళేవాళ్ళం. ఆనాడు కాపురాడు మీటింగులు జరిగాయి 1982 సమీపంలో. మన సంగీత వెంకరెడ్డి గారు కూడా దాని నేతృత్వం వహించేవారు. మరి కాలేజీల నుంచి వెళ్ళినప్పుడు పెదవాడ వెళ్తే రంగా గారి పేరే చెప్పేవారు. రంగా గారి పేరు చెప్పేవారు. అన్ని కులాల వారు, అన్ని మతాల వారు
పేద ప్రజల కోసం పాటుపడ్డాడు రంగా అని ఈనాడికి కూడా గుండెల్లో పెట్టుకున్నారు అక్కడ ప్రజానీకం. కానీ మనం గర్వపడే బిడ్డ కాపు జాతి ముద్దు బిడ్డ రంగా గారు అవడం మనందరికీ కూడా గర్వం కావడం. కానీ చిరకాలంలో కానీ అన్యాయం వారు మన నుంచి దూరం అయ్యారు. దురదృష్టం. గొప్ప నాయకుడిగా వెలుగొందుతున్న రోజుల్లో దురదృష్టం వెంటాడింది, ఆయన్ని మన నుంచి దూరం చేసింది. కానీ ఆయన ఆశయాలు దూరంగా స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం కాణిపాకం శ్రీ స్వామివారి హుండీ లెక్కింపు ద్వారా 22 రోజులకు రాబడిన ఆదాయం 1,68,18,705 రూపాయలు. వేల్పూర్ మండల కేంద్రంలోని షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ బాలుర వసతి గృహంలో విద్యార్థులకు డాక్టర్ వీణా ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి రక్త పరీక్షలు చేసి మందులు అందించారు. ఈ సందర్భంగా డాక్టర్ వీణా మాట్లాడుతూ విద్యార్థులు వ్యక్తిగత శుభ్రతను పాటించాలని మరియు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. బ్యాగ్ లో తీసుకుపోతారు, వాపస్ వేస్తారా? అంటే ఎవరి ప్లేట్ వాళ్ళకే ఉన్నాయి. ఒక ప్లేట్ లో ఒకరు తినేది ఏం లేదు. మళ్ళీ అక్కడ స్కూల్ దగ్గర బయట కొనుక్కుంటూ బయట జరుగుదా? ఏం లేదు కదా. ఆల్మోస్ట్ అవాయిడ్ చేయించారు. ఈవెన్ బిస్కెట్స్ కూడా అవాయిడ్ చేయించారు. మీరు షూలు వేసుకోకపోయినా సరే కానీ ఈసారి ఇంటికి పోయినప్పుడు అందరు ఖచ్చితంగా సాక్స్ ప్రొవైడ్ చేశారు. స్టడీ అవర్ ఉంటుందా మీకు రాత్రికి? ముందు 5 మెడిసిన్ మనకి సఫిషియెంట్ ప్లేస్ లేక షూస్ కూడా ప్రొవైడ్ చేసినాం. స్పోర్ట్స్ షూ ప్రొవైడ్ చేసినాము అండ్ స్కూల్ షూ ప్రొవైడ్ చేసినాము. అక్కడ మనకు ఒకటి కాస్త పిల్లవాడు అన్నట్టు మనకు ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్నారా హాస్టల్ మాత్రం వేరే హాస్టల్ పోతున్నాము. అది ఇప్పుడు మనకు 88 మెంబర్స్ రెన్యువల్ పిల్లలు. ఇప్పుడు 73. బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలం కామేపల్లి గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా కామేపల్లి గ్రామానికి విచ్చేసి ఉన్నారు. గ్రామంలో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించారు. గ్రామంలో ప్రతి ఇంటిని సందర్శించి ప్రతి ఒక్కరి సమస్యను తెలుసుకున్నారు. ఆ సమస్యలు అక్కడ ఉన్న అధికారులతో మాట్లాడి వీలైనంత త్వరగా పరిష్కరించమని ఆదేశించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ పీఎం సూర్యగ్రహ పథకాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపి ఉన్నారు. 4,000 ఇస్తున్నాం పెన్షన్లు. కొంతమందికి దివ్యాంగులకు వచ్చేసరికి ఒక 3,000 ఇవ్వాల్సిన పెన్షన్ 6,000 చేసాం. అదొకటి పెన్షన్లు ఇస్తున్నాం. అదేవిధంగా 15,000 ఇస్తున్నాం. కొంతమంది పూర్తిగా వికలాంగతత్వం ఉండి ఇబ్బంది ఉంటే వాళ్ళ 15,000 ఇస్తున్నాం. అట్లానే మిషన్ వేయిస్తాను, మీరు రీజులు ఇవ్వండి, మిగతా ఏం చేపిద్దాం. అన్ని గవర్నమెంట్లో డబ్బులు ఉండవు కాబట్టి ఎక్కడన్నా 1-2 కవర్ కాబట్టి మిగతా ఏం చేయాలో చూద్దాం. పోయినసారి చేసాం కదా మనం, మిషన్ తీపించాము, రీజులు పెట్టుకొని చేసుకోవడం, వాళ్ళు వచ్చినప్పుడు ఏదో చేసుకోవడం, అదొకటి ప్లాన్ చేసుకున్నాం.